హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సిట్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అన్ని టీవీ న్యూస్ ఛానల్స్లో నిన్న రాత్రి హైదరాబాద్లో లక్ష్మి అనే అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి హత్య చేసిన క్రిమినల్ వాసుని పోలీసులు వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపాలి అని ప్రజలు ప్రజా సంఘాలు నిరసనలు చేస్తున్నారని చెప్తూ ఉంటారు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ క్రిమినల్ వాసుని పట్టుకునేందుకు మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ పార్థసారథిని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఏసీపీ పార్థు తన టీంతో కలిసి క్రిమినల్ వాసుని పట్టుకునేందుకు ఒక పక్కా ప్లాన్ వేసి చాలా చాకచక్యంగా క్రిమినల్ వాసుని పట్టుకోవాలని చూడగా వాసు పోలీసుల్ని కొట్టి పారిపోవాలని చూడడంతో ఏసీపీ పార్దు వాసుని పట్టుకుని అక్కడే షూట్ చేసి చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ లో ఫిబ్రవరి 14 సాయంత్రం 6 గంటలకి ఆటోలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నవ్య సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి అయిన నవ్య ఇంటికి వెళ్లి నిద్రపోతున్న నవ్యని అతి దారుణంగా గన్తో షూట్ చేసి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ విషయం మీడియాకి తెలిసి సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి నవ్య హత్య జరిగి 12 గంటలు గడిచినా సరే పోలీసులు ఇప్పటిదాకా చిన్న క్లూ కూడా కనిపెట్టగలేకపోవడంతో నవ్య తరపున సాఫ్ట్వేర్ వర్గాలు హంతకుడిని త్వరగా కనిపెట్టి శిక్షించాలి అని ఒత్తిడి తెస్తూ ఉంటారు. దాంతో బాగా ఆలోచించిన డీజీపీ ఈ కేసుని ఏసీపీ పార్దు అయితేనే త్వరగా సాల్వ్ చేయగలడు అని పార్దుని పిలిపించి నవ్య కేసు గురించి చెప్పి ఈ కేసు త్వరగా సాల్వ్ చేయమని పై ఆఫీసర్స్ నుండి నాకు ఫుల్గా ప్రెషర్ ఉంది, అందుకే నీకు 48 గంటలు టైం ఇస్తున్నా, అంతలోగా ఈ కేసుని నువ్వే సాల్వ్ చేయాలి అని చెప్పి అలాగే నువ్వు ఇప్పటిదాకా సాల్వ్ చేసిన కేసులో నీ మీద హ్యూమన్ రైట్స్ కేసులు 2 ఈక్వల్గానే ఉన్నాయి, అందుకే కనీసం ఈ కేసులోనైనా కిల్లర్ని ఎన్కౌంటర్ చేయకుండా పట్టుకొని సేఫ్గా మాకి అప్పగించు అంటాడు. దానికి పార్దు సార్ నేను స్ట్రాంగ్ రీజన్ లేకుండా ఇప్పటిదాకా నేను ఎవరిని ఎన్కౌంటర్ చేయలేదు అనగా దానికి డీజీపీ క్రిమినల్స్ని మనం జైలుకి పంపాలి, ఆ ప్రాసెస్లో మనం జైలుకి వెళ్ళకూడదు అని, అందుకే ఈసారైనా ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే వారిని పట్టుకొని కోర్టులో మాత్రమే సబ్మిట్ చెయ్యి, నో మోర్ ఎన్కౌంటర్స్ అని చెప్పి ఈ కేసులో పార్దుకి హెల్ప్ చేయడానికి కిరణ్, దాస్, దీప్తి అండ్ రిషిలని టీమ్గా ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో ఏసీపీ పార్దు తన టీం వాళ్ళని కలిసి వారికి నవ్య కేసు గురించి చెప్పి ఈ కేసుని మనం 48 గంటల్లో సాల్వ్ చేయాలి అని, ముందుగా ఈ కేసుకు సంబంధించి నవ్య ఇంట్లో పనిచేసే వారిని, నవ్య పేరెంట్స్ అండ్ హస్బెండ్ని ఎంక్వైరీ చేయాలి అని దీప్తితో వారందరినీ ఈవినింగ్ లోపు పోలీస్ స్టేషన్కి వచ్చేలా చేయమని చెప్తాడు. తర్వాత పార్దు అండ్ టీం నవ్య ఇంటికి వెళ్ళి అక్కడ కిల్లర్కి సంబంధించిన ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని క్రైమ్ ప్లేస్ అంతా క్షుణ్ణంగా వెతుకుతారు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరా కనెక్షన్ కూడా రిమూవ్ చేసి ఉండడం గమనిస్తారు. అలాగే బాత్రూంలోని గ్రిల్ తీసి ఎవరో పారిపోయారు అని తెలుస్తుంది. అయితే కిల్లర్కి సంబంధించి ఎలాంటి క్లూస్ దొరకవు. తర్వాత పార్దు నవ్య ఇంటి వాచ్మెన్ని ఎంక్వైరీ చేస్తూ అదే రోజు మీరు డ్యూటీకి ఎందుకు రాలేదని అడగ్గా దానికి వాచ్మెన్ బ్యాంక్ పని మీద మా ఊరికి వెళ్ళాను సార్, వారం ముందే నవ్య మేడంతో కూడా పర్మిషన్ తీసుకున్నా అంటాడు. అలా నవ్య ఇంట్లో వంట మనిషిని, పాలు పోసే వ్యక్తిని కూడా ఎంక్వైరీ చేశాక నవ్య హస్బెండ్ అయిన రాహుల్ని పిలిచి నవ్య చనిపోవడానికి ముందు రోజు టెన్షన్గా ఉండటం, తన బిహేవియర్లో ఏదైనా మార్పు గమనించారా అని అడగ్గా దానికి రాహుల్ లేదు సార్ తను నార్మల్గానే ఉంది, తను చాలా సెన్సిటివ్, తనని హత్య చేశారంటే చాలా బాధగా ఉంది అంటాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగ్గా దానికి రాహుల్ లేదు సార్ మాకు శత్రువులు ఎవరు లేరు, కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ కేసుని త్వరగా సాల్వ్ చేసి నవ్యని చంపిన వాడికి శిక్ష పడేలా చేయండి అని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నవ్య పేరెంట్స్ని పిలిచి నవ్యకి కాలేజీలో లవ్ అఫేర్స్ లాంటివి ఉన్నాయా, మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడగ్గా దానికి నవ్య పేరెంట్స్ మా అమ్మాయి బంగారం సార్, తనకి లవ్ అఫేర్స్ లాంటివి ఏవీ లేవు, కానీ మాకెందుకో మాలుడే మా అమ్మాయిని చంపేసి ఉంటాడని అనుమానంగా ఉంది సార్ అని చెప్పగా అది విన్న పార్దు షాక్ అయ్యి ఎలా చెప్తున్నారు, ఏం జరిగిందని అడగ్గా దానికి నవ్య అమ్మ కొన్ని రోజుల ముందే నవ్య నాకు ఫోన్ చేసి బాధపడుతూ నేను ఇంటికి వచ్చేస్తా అమ్మ, సంపాదన లేకపోయినా చేతకాని వాడైనా సరే తనతో ఉండొచ్చు, కానీ నా భర్తకి నా మీద ప్రతి విషయానికి అనుమానం, తనతో ఉండలేకున్నా అమ్మ అనగా దానికి నవ్య అమ్మ సంసారం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు మామూలే, 4 రోజుల్లో వచ్చి అల్లుడికి సర్ది చెప్తామంటుంది. అలా 5 రోజుల తర్వాత నవ్య మళ్ళీ తన అమ్మకి ఫోన్ చేసి మీకు 4 రోజులు ఇంకా అవ్వలేదా, నా భర్త అనుమానంతో తిట్టడం మానేసి కొడుతున్నాడు, ఇక మీరు గనక రాకపోతే తను నన్ను చంపడమో లేదా అవమానంతో నేనే చావటమో జరుగుతుంది అని చెప్పి ఏడుస్తుంది. దానికి తన అమ్మ రేపు మీ నాన్నని తీసుకుని వస్తా అని ధైర్యం చెప్పి ఉంటుంది, కానీ అంతలోపే ఇలా జరిగింది అని ఏసీపీకి చెప్తుంది. అదంతా విన్న ఏసీపీ పార్దు తన టీంని తీసుకుని నవ్య భర్త అయిన రాహుల్ ఆఫీస్కి వెళ్ళి తనని కలిసి నిజం చెప్పండి, మీకు మీ భార్యకి మధ్య ఏవైనా
గొడవలు ఉన్నాయా? నవ్య పేరెంట్స్ మాకిచ్చిన స్టేట్మెంట్‌లో మీరు నవ్యని తిట్టడం, కొట్టడం, అనుమానించడం లాంటివి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడగ్గా దానికి రాహుల్ సార్ భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఇండియాలో 100కి 90% కాపురాలు ఇలాగే ఉంటాయి. అంత మాత్రాన దాన్ని బేస్ చేసుకొని మీరు నన్ను అనుమానిస్తున్నారు. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. మీకు ఇంకా అనుమానంగా ఉంటే నవ్య చనిపోయిన రోజు పోలీస్ స్టేషన్ నుండి నాకు కాల్ వచ్చేదాకా నేను ఆఫీస్‌లోనే ఉన్నా. కావాలంటే ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి అంటాడు. అదంతా విన్న పార్థు ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఈ కేసులో తమకి సహకరించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ఏసీపీ పార్థుకి నవ్య ఉంటున్న ఇంటికి రెండు వైపులా సిగ్నల్స్ ఉన్నాయని, నవ్యని చంపడానికి వచ్చిన వ్యక్తి వెహికల్ ఖచ్చితంగా ఈ రెండు వైపులా ఉన్న సిగ్నల్స్‌లో ఏదో ఒక సిగ్నల్ నుండే వెళ్ళి ఉంటాడు అని, నవ్య హత్య జరగడానికి ముందు 10 నిమిషాలు, హత్య జరిగిన తర్వాత 10 నిమిషాల దాకా ఆ సిగ్నల్స్ ద్వారా వెళ్ళిన వెహికల్స్ అన్నీ చెక్ చేయగా అదే టైమింగ్స్‌లో ఒక ఆటో వచ్చి వెళ్ళడం గమనించి ఆ ఆటో డ్రైవర్‌ని పట్టుకొని విచారిస్తారు. నెక్స్ట్ సీన్‌లో పార్థు నవ్య భర్త రాహుల్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి నిజం చెప్పండి, మీ భార్యని మీరే ఎందుకు చంపారని అడగ్గా దానికి రాహుల్ నా భార్యని నేను చంపడం ఏంటి సార్, మీరు కేసు సాల్వ్ చేయలేక ఎలాంటి ప్రూఫ్స్ లేకున్నా సరే నన్ను టార్చర్ చేస్తున్నారు అని నేనే మీ మీద కేసు పెడతా అంటాడు. అది విన్న పార్థు నవ్వి ఆటో డ్రైవర్ని అక్కడికి పిలిపించి నీ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ మేనేజ్ చేసావు కానీ నీ ఇంటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న ఫుటేజ్ నిన్ను పట్టించింది అని ఆటో డ్రైవర్తో నిజం చెప్పించగా ఆటో డ్రైవర్ ఆ రోజు సాయంత్రం ఈసారి నా ఆటో ఎక్కి ఆ ఇంటి దగ్గర ఆటో ఆపించి ఇంట్లోకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు అని చెప్పడంతో అది విన్న రాహుల్ షాక్లో ఉండిపోగా పార్థు రాహుల్ని ఇప్పటికైనా నిజం చెప్పు, నీ భార్యని నువ్వే చంపావు కదా, ఎందుకు చంపావని అడగ్గా దానికి రాహుల్ అవును నా భార్యని నేనే చంపాను, అలాంటి ఆడదాన్ని చంపడం కన్నా మరో ఆప్షన్ లేదు సార్ అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నవ్య అండ్ రాహుల్కి పెళ్లి చూపుల రోజే నవ్య రాహుల్తో పర్సనల్గా మాట్లాడాలని అలా ఇద్దరు బయటికి వెళ్తారు. నిజానికి నవ్యని చూడగానే రాహుల్కి బాగా నచ్చేస్తుంది. అప్పుడే నవ్య రాహుల్తో కాలేజ్లో నాకు వరుణ్ అనే అబ్బాయితో లవ్ అఫేర్ ఉండేది, బట్ వర్కౌట్ అవ్వక ఇద్దరికి బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు అలాంటిదేవీ లేవు. దీని గురించి తర్వాత మీకు తెలిసి మన మధ్య గొడవలు రావద్దు అని ముందే చెప్తున్నా అంటుంది. అది విన్న రాహుల్ నాకు నీ ఫ్రాంక్నెస్ బాగా నచ్చింది. అయినా పెళ్లికి ముందు లవ్ అఫేర్స్ లేని వారు ఎవ్వరూ ఉండరు. పెళ్లి తర్వాత మనం ఎలా ఉంటాము అనేదే ముఖ్యమనడంతో అలా ఇద్దరి అభిప్రాయాలు నచ్చి నవ్య అండ్ రాహుల్కి పెళ్ళయ్యి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే ఒకరోజు రాత్రి నవ్యకి తన ఎక్స్ వరుణ్ గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టడం చూస్తాడు. కానీ అది అంతగా పట్టించుకోడు. ఆ రోజు నుండి నవ్య ప్రతిరోజు వరుణ్తో చాటింగ్ కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న రాహుల్కి చాలా కోపం వచ్చి ఒకరోజు అదే విషయం గురించి అడగ్గా దానికి నవ్య వరుణ్ ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, మా ఇద్దరి మధ్య అఫేర్ లాంటిది ఏమీ లేదు అని చెప్తుంది. తర్వాత అదే విషయమై ఇద్దరి మధ్య ప్రతిరోజు గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. రాహుల్కి నవ్య మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉండగా ఒకరోజు నవ్య అండ్ వరుణ్ కాఫీ షాప్లో కలిసి క్లోజ్గా మాట్లాడుకోవడం రాహుల్ చూసి నవ్య అండ్ వరుణ్ మధ్య అఫేర్ ఉందని ఫిక్స్ అయ్యి వెంటనే నవ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడగ్గా దానికి నవ్య ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పడంతో నవ్య మీద మరింత కోపం వచ్చి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడతాడు. ఇలా ఉండగా ఫిబ్రవరి 14th రోజు వాచ్మెన్ కూడా లీవ్ పెట్టి ఊరికి వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం రాహుల్కి పక్క ఇంట్లోనే ఉండే తన ఫ్రెండ్ రాహుల్ ఇంట్లోకి ఎవరో వ్యక్తి వెళ్ళడం చూసి అదే విషయం రాహుల్కి ఫోన్ చేసి చెప్పగా అది విన్న రాహుల్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నవ్య తన ఎక్స్ వరుణ్ని ఇంటికే పిలిపించింది అని ఫిక్స్ అయ్యి నవ్యాని ఇంకా చంపాలి అని అదే కోపంతో ప్లాన్ ప్రకారం ఆఫీస్ బ్యాక్ డోర్ నుండి బయటికి వచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లో నిద్రపోతున్న నవ్యాని గన్తో షూట్ చేసి చంపి తిరిగి తన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. అలా రాహుల్ జరిగిందంతా చెప్పగా అదంతా విన్న ఏసీపీ పార్థవ్ డీజీపీకి ఫోన్ చేసి నవ్య కేసు సాల్వ్ అయింది సార్, నవ్యాని చంపింది తన భర్త రాహుల్ అని చెప్పడంతో అది విన్న డీజీపీ నాకు తెలుసు నువ్వు ఈ కేసు సాల్వ్ చేస్తావని, ఇంకా రాహుల్ని అరెస్ట్ చేసి కేసు క్లోజ్ చేయండి, మీ ప్రమోషన్స్ విషయం నేను చూసుకుంటా అంటాడు. అలా పార్థవ్ రాహుల్ని అరెస్ట్ చేయబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే తన టీంలోని రిషి అక్కడికి వచ్చి ఏసీపీ పార్థుకి నవ్య పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చి నవ్యాని తన భర్త చంపలేదు అంటాడు. అది విన్న పార్థు షాక్ అయ్యి ఆ రిపోర్ట్స్ చెక్ చేయగా నవ్యాని 5 గంటలకే ఎవరో ఊపిరాడనివ్వకుండా చేసి చంపారు అని, తర్వాత 6 గంటలకి చనిపోయిన నవ్యాని గన్తో షూట్ చేశారని ఉంటుంది. అయితే నవ్యాని అప్పటికే ఎవరో చంపేస్తారని అర్థమయ్యి ఇప్పటికి రాహుల్ని అరెస్ట్ చేయకుండా నవ్యాని చంపిన వాడిని పట్టుకునేందుకు కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈసారి పార్థు అండ్ టీంకి నవ్య ఎక్స్ అయిన వరుణ్ మీద డౌట్ వచ్చి తన ఫోన్ నెంబర్ కనుక్కొని తనకి కాల్ చేసి తన ఇంటికి వెళ్ళి మీకు నవ్య తెలుసా అని అడగ్గా దానికి వరుణ్ తెలుసు సార్, తను నాకు మంచి ఫ్రెండ్, తనని ఎవరో చంపారు అని తెలిసి చాలా బాధపడ్డాను అంటాడు. దానికి పార్థు మరి అంత క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే చూడ్డానికి కూడా ఎందుకు రాలేదు అనగా దానికి వరుణ్ అదే రోజు సాయంత్రం 6 గంటలకి నా కిడ్నీస్లో స్టోన్స్ రిమూవ్ చేయడానికి ఆపరేషన్
జరిగింది సార్. ఈ రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను అని హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ చూపిస్తాడు. ఆ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండడంతో పార్దు అండ్ టీమ్‌కి వరుణ్ మీద కొంచెం డౌట్ ఉన్నా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అసలు నవ్యాని ఎవరు ఎందుకు చంపారో అర్థం కాదు. నెక్స్ట్ సీన్‌లో రిషిని తన గర్ల్ ఫ్రెండ్ శృతి కలుస్తుంది. నిజానికి శృతి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్. శృతి రిషిని ఎక్కడి దాకా వచ్చింది నవ్య కేసు ఇన్వెస్టిగేషన్ అని అడగ్గా రిషి జరిగిందంతా చెప్పి ఎక్కడ మొదలుపెట్టామో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది ఆగింది అంటాడు. అదంతా విన్న శృతి అయితే ఆ రోజు సాయంత్రం రాహుల్ పక్క ఇంట్లో ఉండే తన ఫ్రెండ్ ఆ వ్యక్తిని చూశాడు అన్నావు కదా, తనని కలిసి అడిగితే ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది కదా అనడంతో అది విన్న రిషి వెంటనే పార్థుకి ఆ విషయం చెప్పి ఆ వ్యక్తిని కలిసి తనకి రాహుల్ అండ్ వరుణ్ల ఫొటోస్ చూపించగా ఆ వ్యక్తి వరుణ్ ఫోటో చూసి తనే నవ్య ఇంట్లోకి వెళ్ళాడు అని చెప్పడంతో అది విన్న పార్థు అండ్ టీం అయితే నవ్యాని చంపింది తన ఎక్స్ వరుణే అని ఫిక్స్ అయ్యి తను ఫాలో అయ్యి చాలా కష్టపడి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తను నవ్య ఇంట్లోకి వెళ్తున్న ఫోటో చూపించి ఆపరేషన్ డ్రామా బాగా ఆడావు కానీ నిజం తెలిసిపోయింది, ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు నవ్యాని ఎందుకు చంపావని అడగ్గా వరుణ్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పెళ్లికి ముందే నవ్య అండ్ వరుణ్ ప్రేమించుకుని ఉంటారు. నవ్యకి వరుణ్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. ఇలా ఉండగా ఒకరోజు వరుణ్ నవ్యాని లాంగ్ డ్రైవ్కి ఒక రిసార్ట్కి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరు చాలా హ్యాపీగా చిల్ అవుతారు. అయితే అప్పుడే వరుణ్ నవ్యాని హక్ చేసుకుని తనతో ఇంటిమేట్ అవ్వాలని చూడగా దానికి నవ్య ఇవన్నీ పెళ్ళైన తర్వాతే అని వరుణ్ని దూరంగా తోస్తుంది. కానీ వరుణ్ మాత్రం నిన్ను ప్రేమించింది ఇక్కడ దాకా తీసుకొచ్చింది నీతో ఎంజాయ్ చేయాలి అని నవ్యాని బలవంతం చేయబోగా వరుణ్ క్యారెక్టర్ అర్థమైన నవ్య వరుణ్ని కొట్టి ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు, ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకొని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా నవ్యకి రాహుల్తో పెళ్ళైన కొన్ని రోజులకి నవ్య ఫ్రెండ్స్ బ్యాచ్ రీయూనియన్ జరగ్గా వరుణ్ కూడా అక్కడికి వచ్చి నవ్యాని కలిసి ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పి ఇప్పుడు ఇద్దరికీ పెళ్ళైపోయింది కదా, నీకు నా మీద కోపం ఉందని తెలుసు కానీ క్షమించు, మనం మంచి ఫ్రెండ్స్గా అయినా ఇప్పటి నుంచి ఉందామని నవ్యాని ఒప్పిస్తాడు. అయితే నవ్య కూడా వరుణ్ ఇంకా మారాడు అనుకుంటుంది. ఇంకా ఆ రోజు నుండి వరుణ్ నవ్యకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పంపడం స్టార్ట్ చేస్తాడు. నవ్య కూడా వరుణ్ ఇప్పుడు ఫ్రెండే కదా అని రిప్లైలు ఇస్తుంది. అది కాస్త నవ్య భర్త రాహుల్ చూస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు వరుణ్ నవ్యకి ఫోన్ చేసి ఒక అర్జెంట్ మ్యాటర్ నీతో మాట్లాడాలి, నీ ఇంటికి రానా అనగా దానికి నవ్య నీతో మాట్లాడుతున్నందుకే నా భర్తకి నా మీద అనుమానం వచ్చింది, అందుకే నువ్వే మా వీధి చివర ఉన్న కాఫీ షాప్ దగ్గరికి రా అని చెప్పి అలా ఇద్దరు కాఫీ షాప్లో కలుస్తారు. అప్పుడే వరుణ్ నవ్యతో నేను రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, దానికి ₹1,00,00,000 అవుతుంది, నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి, మిగతా 70 లక్షల కోసం బ్యాంక్ లోన్ అప్లై చేశాను, కానీ షాప్ ఓనర్ అర్జెంటుగా 50 లక్షలు కట్టాలి అంటున్నాడు, అందుకే నువ్వు 20 లక్షలు అడ్జస్ట్ చేస్తే లోన్ రాగానే నీ 20 లక్షలు రిటర్న్ చేస్తా అనడంతో అది విన్న నవ్య ఫ్రెండ్ బాగుపడతాను అంటే డబ్బు ఇవ్వనా అని 20 లక్షలు ఇస్తుంది. దాంతో వరుణ్ నవ్య చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదంతా దూరం నుండి చూస్తున్న రాహుల్ మాత్రం వారిద్దరి మధ్య అఫేర్ ఉందని ఫిక్స్ అయి ఉంటాడు. అందుకే నవ్య అండ్ రాహుల్ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ సీన్లో అలా ఫిబ్రవరి 14th రోజు ఉదయం వరుణ్ నవ్యకి ఫోన్ చేసి నేను అర్జెంటుగా కలవాలి కాఫీ షాప్కి వస్తావా అని అడగ్గా దానికి నవ్య నీ ఫ్రెండ్షిప్ వల్ల ఇప్పటికే నాకు నా భర్తకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంకా నాకు ఎప్పుడు ఫోన్ చేయకు కలవకు అంటుంది. దానికి వరుణ్ ప్లీజ్ నవ్య బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయ్యింది, నువ్వు ఒక ష్యూరిటీ సంతకం చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయి డబ్బు వస్తుంది అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ నవ్య మాత్రం నేను ఎక్కడికి రాను, నాకు ఫోన్ చేయకొని కాల్ కట్ చేస్తుంది. దాంతో వరుణ్కి చాలా కోపం వచ్చి నవ్యాని చంపైనా సరే ష్యూరిటీ సంతకం పెట్టించుకోవాలని ఫిక్స్ అయ్యి నవ్య ఇంటికి బయలుదేరే ముందు కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేసేందుకు ఆపరేషన్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డబ్బు తీసుకొస్తా అని డాక్టర్స్కి చెప్పి నేరుగా నవ్య ఇంటికి వెళ్ళి పేపర్స్ మీద ష్యూరిటీ సంతకం పెట్టమని తనని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా కానీ నవ్య సంతకం పెట్టను అనడంతో వరుణ్ కోపంతో ఆ రోజే నిన్ను అనుభవించి నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నీ ఆస్తి మొత్తం నాకే దక్కి నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండేదానివి, కానీ మిస్ అయ్యావు, అందుకే నిన్ను మళ్ళీ ట్రాప్ చేయడానికి రీయూనియన్ ప్లాన్ చేశా, మళ్ళీ నువ్వు నా ట్రాప్లో పడ్డావు, నీ నుండి కనీసం ₹1,00,00,000 లాగాలి అని చూస్తే 20 లక్షలే ఇచ్చావు, నాకు 1,00,00,000 దక్కేందుకు నిన్ను చంపైనని వేలి ముద్రలు తీసుకెళ్తా అని అలా నవ్యాని చంపబోగా అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో వరుణ్ నవ్యాని వదిలేసి బ్రతికిపోయా అనుకుంటున్నావా, ఆ రోజు రిసార్ట్లో నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునేదంతా వీడియో రికార్డ్ చేశాను చూడు అని, ఇప్పుడు ఆ వచ్చిన వాడికి నా గురించి నువ్వు చెప్పకూడదు, చెప్తే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తా అని బెదిరించి బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అలా కాసేపటికే నవ్య గట్టిగా కేకలు వేస్తూ వరుణ్ నన్ను కాపాడని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న వరుణ్ బాత్రూమ్ డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలని చూడగా అప్పటికే డోర్స్ బయట నుండి గెడవేసి ఉండడంతో డోర్స్ ఓపెన్ అవ్వవు. దాంతో వరుణ్ బాత్రూంలోని చిన్న కిటికీ స్క్రూలు ఇప్పి దాని ద్వారా బయటికి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చూడగా అప్పటికే నవ్య చనిపోయి ఉంటుంది. అది చూసిన వరుణ్ షాక్ అయ్యి అక్కడి నుంచి పారిపోయి హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకుని ఉంటాడు.
అలా జరిగిందంతా చెప్పి నవ్యాని చంపేస్తా అని భయపెట్టాను, కానీ నేను చంపలేదు సార్. అయినా నవ్య బ్రతికి ఉంటే నాకు డబ్బులు ఇస్తుంది, కానీ తనని చంపితే నాకు ఎలా డబ్బులు వస్తాయి సార్ అంటాడు. అదంతా విన్న పార్థు నవ్య మెడ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో వరుణ్ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయి, కానీ రైట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు. అవి ఒక ఫీమేల్ ఫింగర్ ప్రింట్స్ అని తెలుస్తుంది. దాంతో పార్థు నవ్య ఇంట్లో పనిచేసే వంట మనిషివి, అలాగే పాలు పోసే వ్యక్తి అంటూ తన భార్య ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేయిస్తాడు. కానీ నవ్య మెడ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో ఎవరివి మ్యాచ్ అవ్వవు. మరో పక్క డీజీపీ పార్థు అంటూ టీం ని కలిసి మీకు ఇచ్చిన 48 గంటల సమయం గడిచినా సరే ఇంకా మీరు కేసు సాల్వ్ చేయలేకపోయారు. పైనుండి నాకు ఫుల్ ప్రెషర్ ఉంది. మీకు మరో 24 గంటల సమయం ఇస్తున్నా. అప్పట్లోగా ఈ కేసు క్లోజ్ చేయకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తా అంటాడు. దాంతో పార్థు అంటూ టీంకి నవ్య కేసు ఒక సవాల్లా మారుతుంది. నెక్స్ట్ డే పార్థు అంటూ రిషి నవ్య పేరెంట్స్ ఇంటికి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కొని అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే రిషి అక్కడే గోడకి ఉన్న నవ్య పేరెంట్స్ పెళ్లి రోజు ఫోటో అండ్ దాని మీద డేట్ చూసి షాక్ అయ్యి పార్థుతో, సార్ ఆ ఫోటో మీద ఉన్న డేట్ ప్రకారం వీళ్ళకి పెళ్ళయి 23 సంవత్సరాలు అయితే నవ్యకి మాత్రం తన సర్టిఫికేట్స్ ప్రకారం ఏజ్ 24. ఇది ఎలా సాధ్యమని నవ్య పేరెంట్స్ మీద డౌట్ వచ్చి వారిని కస్టడీలోకి తీసుకొని నిజం చెప్పండి నవ్యని ఎందుకు చంపారని గట్టిగా అడగ్గా దానికి నవ్య పేరెంట్స్ జరిగింది చెప్తారు. నవ్య మా సొంత కూతురు కాదు సార్, మా అన్నయ్య కూతురు. అయితే మా అన్నయ్య వదిన ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే అన్నయ్య చనిపోయేటప్పుడు తన ఆస్తి అంతా నవ్య పేరు మీద రాసి నవ్యకి పెళ్ళయ్యాక ఆ ఆస్తిలో సగం నవ్య భర్తకి, మిగతా సగం తనని పెంచిన నాకు చెందేలా వీలునామా రాశాడు అని. అందుకే నవ్యని చిన్నప్పటి నుంచి పెంచి తనకి రాహుల్ నుంచి పెళ్లి చేశాం. అయితే పెళ్ళయ్యాక చాలాసార్లు నవ్యని సగం ఆస్తి తమకి దక్కేలా పేపర్స్ మీద సంతకాలు చేయమని అడిగినా సరే నవ్య అస్సలు మమ్మల్ని పట్టించుకునేదే కాదు. అందుకే ఆ రోజు ఎలాగైనా నవ్యాని ఒప్పించి ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టించాలి అని తన ఇంటికి వెళ్ళాం. అయితే అప్పటికే నవ్య ఎందుకో టెన్షన్గా ఉంది. తనని పేపర్స్ మీద సంతకం పెట్టమని మళ్ళీ అడిగాం. అయితే ఈసారి తను నిజంగానే పేపర్స్ మీద సంతకం పెట్టింది. అయితే అప్పటికే నవ్య తనని తన భర్త అనుమానిస్తూ చంపాలని చూస్తున్నాడు అని మాతో ఏడుస్తూ చెప్పిన మాటలు ఫోన్లో రికార్డ్ చేసి ఉంచాం. అందుకే నవ్యాని తామే చంపి అది నవ్య భర్త మీద పడేలా చేస్తే నవ్య మొత్తం ఆస్తి తమకే దక్కుతుందని ప్లాన్ వేసి నవ్యాని చంపబోగా అప్పుడే నవ్య వరుణ్ నన్ను కాపాడని గట్టిగా అరిచింది. అప్పుడే మాకు బాత్రూంలో ఎవరో ఉన్నారని అర్థమయ్యి ఆ బాత్రూమ్ డోర్స్కి గడపెట్టి తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తనకి ఉరివేసి చంపబోయాం. అదే టైంకి ఆ ఏరియాలోకి పోలీస్ జీప్ రావడం చూసి అక్కడి నుంచి పారిపోయామని అంతా చెప్తారు. అదంతా విన్న పార్థుకి నవ్య చావుకి తన పేరెంట్సే కారణమని అర్థమయ్యి తన టీంతో ఫైనల్ రిపోర్ట్ రెడీ చేయండి, వీళ్ళని రేపు కోర్టులో సబ్మిట్ చేద్దాం, ఈ కేసు ఇంకా సాల్వ్ అయింది అంటాడు. సీన్ కట్ చేస్తే రిషికి తన గర్ల్ ఫ్రెండ్ శృతి ద్వారా నవ్య రేప్ చేయబడిన అమ్మాయిల కోసం రిహాబిటేషన్ హోమ్ రన్ చేస్తూ వారికి అండగా నిలబడి వారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటుందని, అలా తాను చేసే సోషల్ సర్వీస్కి అప్రిషియేషన్గా గవర్నమెంట్ నుండి అవార్డు కూడా తీసుకుని ఉంటుంది అని, అలా అందరికీ మంచి చేయాలనే మంచి మనసు గల నవ్యాని ఎవరో దారుణంగా చంపేశారు, అలాంటి వాడిని పట్టుకుని వాటికి తగిన శిక్ష పడేలా చేయమని శృతి రిషిని రిక్వెస్ట్ చేస్తుంది. అదంతా విన్న రిషికి కూడా నవ్య తన పేరెంట్స్ వల్లే చనిపోయిందా లేదా వేరే ఎవరైనా చంపారా అని డౌట్ వచ్చి ఆ రోజు నవ్య ఫోన్ నుండి డయల్ 100కి కాల్ చేసినట్టు తెలిసి దాని డాటా కోసం ఎయిర్టాల్ కంపెనీ మేనేజర్ని కలవడానికి వెళ్తాడు. అయితే అప్పుడే కొంతమంది రౌడీలు రిషిని చంపాలి అని చూడగా అదే టైంకి అక్కడికి పార్థు వచ్చి రిషిని కాపాడగా ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే పార్థు రిషితో నవ్యాని తన పేరెంట్సే చంపారని ఒప్పుకున్నారు కదా, ఇంకా ఈ ఎంక్వైరీ ఎందుకు అనగా దానికి రిషి ఈ కేసు క్లోజ్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు నా మీద ఈ అటాక్ ఎందుకు చేశారు, ఎవరు చేశారు సార్, ఈ కేసులో ఇంకా మనకి తెలియని నిజం ఏదో ఉంది అనిపిస్తుంది, ఆ రహస్యం ఏంటో నేను కనిపెడతా అని చెప్తాడు. తర్వాత రిషి ఎయిర్టాల్ మొబైల్ కంపెనీ మేనేజర్ ఇంటికి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే తను సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. అదంతా చూస్తున్న రిషికి అసలు ఏమీ అర్థం కాదు. తర్వాత రిషి తన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసి ఇన్ఫర్మేషన్ సేకరించి ఉదయం తనపై అటాక్ చేసిన రౌడీ ఫోన్ ని ట్రేస్ చేసి తనని పట్టుకుని బాగా కొట్టి నిజం కనుక్కుంటాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రిషి ఏసీపీ పార్థుని కలిసి అసలు ఏం జరుగుతుంది సార్, ఈ కథలో ఇన్ని ట్విస్టులు ఉంటాయని అస్సలు అనుకోలేదు, మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి, నమ్మిన వాడే అతి దారుణంగా అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. అయితే వెంటనే ఆ అంతకుని పట్టుకున్న పోలీస్ వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపి ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలిగేలా చేశాడు. కానీ ఇక్కడే ట్విస్ట్, ఆ పోలీస్ చేసింది ఫేక్ ఎన్కౌంటర్ అని, హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ ఇచ్చిన ఒక వ్యక్తి అని, ఆ చనిపోయిన వాడి పేరు వాసు, చంపినవాడు ఏసీపీ పార్థు అనగా అదంతా విన్న పార్థు షాక్ అవుతాడు. అప్పుడే రిషి ఆ రౌడీని అక్కడికి పిలిచి ఏం జరిగిందో చెప్పమనగా దానికి రౌడీ, సార్ ఏసీపీ సారే మిమ్మల్ని చంపమని మాకు డీల్ ఇచ్చాడు అని, అలాగే ఆ ఎయిర్టెల్ మొబైల్ కంపెనీ మేనేజర్ని చంపి సూసైడ్లా కూడా క్రియేట్ చేసింది మేమే అంటాడు. అప్పుడే రిషి పార్థుతో
పార్దుతో ఇదంతా చూశాక నవ్య హత్య కేసులో మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్వాల్వ్ అయ్యారని అర్థమవుతుంది, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఫేక్ ఎన్కౌంటర్ చేశారు అని నవ్య ఎందుకు మీ మీద కంప్లైంట్ చేసిందని అడగ్గా అది విన్న పార్దుకి మరో దారి లేక జరిగింది చెప్తాడు. నాకు ఈ లోకంలో ఉన్న ఒకే ఒక్క బంధం నా తమ్ముడు లక్కీ. వాడంటే నాకు ప్రాణం. అయితే వాడిని అతి గారాబంగా పెంచడం వల్ల వాడు మందుకి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. ఒకరోజు రాత్రి డ్రగ్స్ మత్తులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వాసు అండ్ లక్ష్మిని చూసి వాసుని బాగా కొట్టి లక్ష్మిని రేప్ చేసి తర్వాత తనని దారుణంగా చంపి నా దగ్గరికి వచ్చి అదే విషయం నాకు చెప్పి తనని కాపాడమని ఏడ్చాడు. తప్పు చేసినా సరే ఎంతైనా వాడు నా తమ్ముడు, అందుకే వాడికి కొంత డబ్బు ఇచ్చి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పి పంపాను. మరో పక్క అలా కాసేపటికి వాసుకి స్పృహ వచ్చి లక్ష్మీ శవాన్ని చూసి చాలా బాధపడి వెంటనే నవ్యకి ఫోన్ చేసి విషయం చెప్పగా తను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానని, రేపు ఉదయాన్నే హైదరాబాద్కి వస్తానని, అందుకే ఇప్పుడు వెంటనే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో వాసు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అలా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాసుని చూసిన పార్థు ప్లాన్ ప్రకారం ఆ కేసులో వాసునే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపాడని సాక్ష్యాలు క్రియేట్ చేసి దాని ద్వారా ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉంటాడు. అదంతా విన్న రిషి అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీ మీద కంప్లైంట్ చేసిందని నవ్యాన్ని ఎందుకు చంపేశారని అడగ్గా దానికి పార్థు ఆ ఎన్కౌంటర్ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్లో నిజం తెలిసిన నవ్య పార్థుపై ఫేక్ ఎన్కౌంటర్ అని కంప్లైంట్ ఇవ్వడంతో హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ పార్థుని పిలిచి మీరు ఇప్పటికే చాలా ఫేక్ ఎన్కౌంటర్స్ చేశారని కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ వాటికి సాక్ష్యాలు లేక తప్పించుకుంటున్నారు, కానీ ఈసారి నవ్య అనే అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉంది. వాసుని మీరు ఎన్కౌంటర్ చేస్తే బుల్లెట్ కాలికి తగలాలి, కానీ హెడ్కి పాయింట్ బ్లాక్ నుండి షూట్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తే మీ ఉద్యోగమే పోతుంది అని అన్నింటికీ రెడీగా ఉండమని చెప్తారు. దాంతో అప్పటి నుంచి నవ్యాని ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి అని పార్దు టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు సాయంత్రం నవ్య పేరెంట్స్ తనని చంపబోగా అప్పుడే తను 100కి కాల్ చేసి హెల్ప్ అని అడిగి ఉంటుంది. దాంతో కంట్రోల్ రూమ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏసీపీ పార్దుకి నవ్య ఇంటి లొకేషన్ పంపి అక్కడ ఒక అమ్మాయి డేంజర్లో ఉంది కాపాడమని చెప్తాడు. దాంతో పార్దు ఆ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళేదాకా నవ్యని చూసేదాకా అది నవ్య ఇల్లు అని పార్దుకు తెలీదు. అలా పార్దు జీపు నవ్య ఇంటి దగ్గరికి వెళ్ళగానే పోలీస్ జీప్ చూసిన నవ్య పేరెంట్స్ అక్కడ నుంచి పారిపోతారు. అలా పార్దు నవ్య ఇంట్లోకి వెళ్ళి కొన ఊపిరితో ఉన్న నవ్యాని చూడగానే నవ్వే నా ఉద్యోగం పోకూడదు అంటే నువ్వు బ్రతికి ఉండకూడదు అని నవ్యాని ఊపిరాడకుండా చేసి చంపేసి తర్వాత నవ్య 100కి కాల్ చేసిన హిస్టరీ కూడా డిలీట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత నవ్య కేసు తనకే అప్పగించడం, అలాగే తన భర్త, పేరెంట్స్, ఎక్స్ వరుణ్ కూడా నవ్యనే చంపాలని చూశారని అర్థమయ్యి ఆ కేసును వారి మీదకే వచ్చేలా చేసి ఆ కేసులో వారినే ఇరికించి క్లోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంతలోపే నువ్వు ఈ కేసుని ఇలా తీగలాగే నిజాలన్నీ కనిపెట్టావు అంటాడు. సీన్ కట్ చేస్తే రిషి అండ్ టీం నవ్య, వాసు అండ్ లక్ష్మీల చావులకి కారణమైన ఏసీపీ పార్దు కళ్ళకి గంతలు కట్టి ప్లాన్ ప్రకారం పార్దు చేతనే తన తమ్ముడు విక్కీని చంపించి తర్వాత పార్దుని కూడా ఎన్కౌంటర్ చేసి చంపాలి అని చూడగా అదే టైంకి రిషికి ఎవరో ఫోన్ చేసి ఏదో విషయం చెప్పడంతో అది విన్న రిషి షాక్లో ఉండగా పార్దు నవ్వుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.